విశాఖలో భూదందాలపై రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా. దస్పల్లా, హైగ్రీవా, ఎర్రమట్టి దిబ్బల భూముల్లో గ్రౌండ్ లెవెల్ విజిట్ చేస్తున్నారు ఆయన. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా భూములపై ఎంక్వైరీ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అలాగే ఆ రిజిస్ట్రేషన్స్ జరిగిన తీరుపై కూడా సంబంధిత సబ్ రిజిస్ట్రార్లతో భేటీ అయ్యారు సిసోడియా. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఇప్పటి వరకు చేసిన క్షేత్రస్థాయి పర్యటనలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? 2 రోజుల పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా విశాఖతో పాటు విజయనగరం జిల్లాలో పర్యటించారు. నిన్న విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన భోగాపురం మండలంతో పాటు ఎస్కోట అలాగే వేపాడ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అక్కడ దాదాపుగా కలెక్టరేట్లో కూడా ఒక 80 వరకు అర్జీలను ఆయన స్వీకరించి ఆ దిశగా అక్కడ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఏవేవైతే లోపాలు గుర్తించారో వాటిని ఏ విధంగా ఉన్నాయనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు విశాఖలో ఈరోజు ఉదయం నుంచి కూడా నిర్విరామంగా పర్యటిస్తూనే ఉన్నారు. ఉదయం పోర్టు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరిన సిసోడియా తొలుత వివాదాస్పదంగా ఉన్న దస్పల్లా భూములను పర్యటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైగ్రీవా భూములకు వెళ్ళారు. అక్కడ కూడా వివాదాస్పద భూముల నుంచి ఆ ప్రాంతంలో ఉన్న భవనాలతో పాటు ఆ ప్రాంతంలోని ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, అక్కడ ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఆ ల్యాండ్స్ ఏ విధంగా చేతులు మారాయి దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతోపాటు శారదాపేటకు సంబంధించిన భీమిలి మండలం కొత్త వలసలో కేటాయించిన భూములకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించారు. ఆ తర్వాత భీమిలిలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సబ్ రిజిస్ట్రార్ అలాగే దీంతోపాటు ఆర్డీఓ దీంతోపాటు ఆ లోకల్గా ఉన్న అధికారులతో రెప్పించి అక్కడ రికార్డులను పరిశీలించి ఆ ప్రాంతాల్లోనే ఉన్న భూముల వివరాలపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. మొత్తం మీద విశాఖలో అంటే రాయలసీమ తర్వాత మదనపల్లిలో అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్స్ దగ్ధమైన ఘటన తర్వాత మరింత ఈ భూ వ్యవహారాల మీద దసరాల మీద ఫోకస్ పెంచారు ఉన్నతాధికారులు. దీనిలో భాగంగానే ఆర్పి సిసోడియా ఇప్పటికే గవర్నమెంట్కు ప్రాథమిక నివేదికను అందించిన తర్వాత గవర్నమెంట్ ఆదేశాలతో ఇప్పుడు ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఈ భోగాపురం అలాగే విజయనగరం విశాఖపట్నం సరిహద్దుల్లో ఉన్న ఈ భీమిలి నియోజకవర్గంలో అధికంగా ఈ భూ క్రయ విక్రయాలు భూ అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కలెక్టరేట్లో ప్రత్యేకంగా తహసీల్దార్లు అలాగే సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బాధితుల నుంచి ప్రత్యేకంగా వినతులు కూడా స్వీకరిస్తారు. ఈరోజు దాదాపుగా రాత్రి వరకు ఈ వినతులు స్వీకరించి విశాఖలో ఉన్న ఎక్కడెక్కడైతే ఈ భూములు అక్రమాలు జరిగాయని ఆ బాధితులు భావిస్తున్నారో ఆ బాధితులకు సంబంధించి వినతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత ఆ భూములు పరిరక్షణ, పేదల భూముల పరిరక్షణ ఒకవైపు, మరోవైపు ప్రభుత్వ భూములు అన్యాక్రంగా కాకుండా కాపాడడం ఒకవైపు, మరోవైపు రికార్డులను భద్రపరచడం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు మదనపల్లి ఘటన తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించిన సిసోడియా అక్కడ భద్రతా చర్యలపై కూడా ప్రత్యేకంగా అధికారులకు ప్రత్యేక జాగ్రత్తలు సూచించారు. దీంతో పాటు ఒక ప్రొఫార్మా ఇచ్చి ఇక్కడ విశాఖలో ఉన్న భూ వ్యవహారాలు ప్రత్యేక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.